ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ యుద్ధంలోకి ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ చేరటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడి దాడులకు దిగుతున్నాయి. మరోవైపు ప్రతీకార ఇచ్చతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్, దుబాయ్తో పాటుగా పలు దేశాలపై అటాక్స్ చేస్తోంది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ దాడులను విస్తృతం చేసింది. దీంతో ఇరాన్పై దాడులు చేసేందుకు ఫ్రాన్స్తో పాటుగా బ్రిటన్, జర్మనీ ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా కోసం తమ మిలిటరీ బేస్లను కూడా ఓపెన్ చేసింది బ్రిటన్. אלה הבסיסים האלה הכי מסוכנים. וגם, זה נופל. Final boarding, Doha. 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 ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. తాజాగా యుద్ధంలోకి ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ చేరటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది చాలా కీలక పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే ముందు బ్రిటన్ అనౌన్స్ కూడా చేసింది, ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడి చేయదలుచుకుంటే ఆ దాడిలో మేము పాలు పంచుకోబోము, అలాగే మా గగనతలం కూడా వాడడానికి వీలు ఉండదు అనేది ముందుగా ప్రకటించింది బ్రిటన్. అలాగే సౌదీ అరేబియా, యుఏఈ కూడా ప్రకటించాయి. కానీ సౌదీ అలాగే యుఏఈ బేస్లు అమెరికాకు ఓపెన్ చేసిన పరిస్థితి నిన్నటి వరకు చూసాం. కానీ చాలా కీలకంగా భావిస్తున్న ప్రస్తుతం ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ కూడా ఈ యుద్ధంలో అమెరికాకు బాసటగా నిలవటం అనేది ఇది ప్రపంచ దేశాల్లో ఒక చీలిక తీసుకొస్తుందా అనే దిశగా జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది వెస్ట్ వర్సెస్ వెస్ట్ ఏషియా అన్నట్టుగా మారబోతోందా అనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడి దాడులకు దిగుతున్నాయి. మరోవైపు ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్, దుబాయ్తో పాటు పలు దేశాలపై అటాక్స్ చేస్తోంది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ దాడులను విస్తృతం చేసింది. దీంతో ఇరాన్పై దాడులు చేసేందుకు ఫ్రాన్స్తో పాటుగా బ్రిటన్, జర్మనీ ముందుకొచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా కోసం తమ మిలిటరీ బేస్లను కూడా ఓపెన్ చేసింది బ్రిటన్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్ ప్రధాన టార్గెట్గా మిజైల్స్తో విరుచుకుపడుతున్నాయి.
మరోవైపు ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ మృతితో ఆయన మద్దతుదారులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రోడ్లపైకి వచ్చి ఖమేనీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఓవైపు మిజైల్స్ పడుతున్నా లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చారు. ఇరాన్ జెండాలు ప్రదర్శిస్తూ అల్లాహు అక్బర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. הרכב, כולם בסדר, אחד יצא. ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసే ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ స్ట్రైక్స్తో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి భూమి కంపించడంతో పాటు పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. దాడుల కారణంగా టెహ్రాన్లోని గాంధీ హాస్పిటల్ దెబ్బతినింది. హాస్పిటల్ బయట భీతావహ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడులను తీవ్రతరం చేసిన అమెరికా అబ్రహం లింకన్ వార్షిప్ నుంచి ఫైటర్ జెట్స్తో దాడులు ప్రారంభించింది. అయితే ఇరాన్ నిన్న 3 మిజైల్స్ అటాక్స్లో ఈ అబ్రహం లింకన్ వార్షిప్ మీద దాడులు చేశాం, అది చాలా వరకు దెబ్బతినింది అని ప్రకటించినా అలాంటిదేమీ లేదంటూ అమెరికా కొట్టిపారేసిన వైనం కూడా చూస్తున్నాం. ఖమేనీ హతం. ఇరాన్పై దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ ఎయిర్ బేస్లపై దాడులు పెరిగాయి. అటు బహ్రెయిన్, అలాగే ఇటు యుఏఈ, ఖతర్ వైపు కూడా దాడులు ప్రారంభించింది ఇరాన్. అయితే కొన్ని చోట్ల ఖతర్ తన ఇరాన్ వేస్తున్న మిజైల్స్కి ఇంటర్సెప్ట్ చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి బహ్రెయిన్లో చాలా మటుకు ఎయిర్ బేసెస్ని దెబ్బతీసినట్టుగా కూడా ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్టుగా 3 అమెరికన్ సైనికులు దీంట్లో చనిపోయారు అన్నారు. కానీ అది ఎక్కడ, ఎలా, ఏ ప్రాంతంలో అనేది మాత్రం ఆయన అనౌన్స్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి డ్యామేజ్ అయితే 2 వైపులా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఇరాన్పై అయితే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు ముమ్మరం చేశాయి. మరోవైపు ఇజ్రాయెల్ టెల్ అవీవ్లో కూడా నగర వీధుల్లో కార్లు అగ్నికి ఆవుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. పలు హై రైజ్ బిల్డింగ్స్ పైన కూడా ఇరాన్కి సంబంధించిన మిజైల్స్ పడినట్టుగా కూడా మనకి విజువల్స్ ద్వారా తెలిసింది. అలాగే దుబాయ్, ఏదైతే దుబాయ్లో ఉన్న స్టార్ హోటల్స్ ఉన్నాయో వాటిపైన కూడా ఇరాన్ తన మిజైల్స్ని ప్రయోగించింది. అయితే నిన్నటి వరకు దుబాయ్ అనేది ఒక పర్యాటకులకు ఒక సేఫ్ హ్యావెన్గా ఉండేది. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా అనే ఒక ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఇవాళ నుంచి అటు యూకే, జర్మనీ, ఫ్రాన్స్ కూడా అమెరికా దాడులకు తమ ఎయిర్ బేస్ను అలాగే మిలిటరీ బేస్ను కూడా ఓపెన్ చేసిన నేపథ్యంలో ఈ దాడులు మరింత ముమ్మరం కాబోతున్నాయా, ఇరాన్పై విరుచుకు పడబోతున్నాయా అనేది ప్రస్తుతం తేలాల్సిన అవసరం. మరోవైపు ఇరాన్ మిజైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో చాలా అత్యుత్తమైనదిగా, చాలా బలీయమైనదిగా చెప్తూ ఉంటారు. సో ఆ మిజైల్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసే వరకు ఈ దాడులు ఆగవంటూ కూడా అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు మరికొన్ని రోజులు ఇలా కంటిన్యూ అయ్యే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి.
బట్ ఇదే విధంగా హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై దాడి చేసింది. దానికి ధీటుగా లెబనన్పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఇలా ఒకవైపు చూస్తే కనుక ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విధంగానే పరిణామాలు కనిపిస్తున్నాయి. వెస్ట్ వర్సెస్ వెస్ట్ ఏషియా దిశగా ప్రస్తుతం అడుగులు చాలా వేగంగా పడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఇరాన్ క్షిపణిలు ఇజ్రాయెల్పై ప్రయోగిస్తుంది. అలాగే హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ అలాగే మన హెజ్బుల్లా పైన లెబనాన్ పైన కూడా దాడులు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మరో బాక్స్లో కనిపిస్తోంది దుబాయ్లోని మోస్ట్ పాపులర్ బుర్జ్ ఖలీఫా మీద కూడా బాంబు పడిన దృశ్యాలు. మరోవైపు టెహ్రాన్, ఇరాన్ టెహ్రాన్లో సెంటర్ ఆఫ్ ద టెహ్రాన్ని మేము అటాక్ చేశామంటూ అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దుబాయ్ ఎయిర్పోర్ట్స్పై కూడా దాడి చేశారు. ప్రయాణికులు ఎక్కడికక్కడ పరిగెట్లు ఎట్టినట్టుగా కూడా మనకి విజువల్స్లో కనిపించింది. మరోవైపు కువైట్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయని రిపోర్ట్ అందుతోంది. కువైట్ ఎయిర్పోర్ట్ను కూడా క్లోజ్ చేసినట్టుగా కూడా రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాత్రి వరకు కూడా అన్ని సర్వీసెస్ని సస్పెండ్ చేశారు, ఫ్లైట్స్ని కూడా రద్దు చేశారు. ఈ యుద్ధం ప్రపంచ దేశాల విమానయాన రంగంపై చాలా గట్టిగా పడిందని చెప్పాలి. దట్ ఇంక్లూడ్స్ ఇండియా. ఎయిర్ ఇండియా కూడా తమ సర్వీసులను రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్ అలాగే వెస్ట్ ఏషియా కంట్రీస్ గగనతలం వైపు వెళ్ళే అన్ని సర్వీసులను కూడా రద్దు చేసినట్టుగా ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు స్టాక్ మార్కెట్స్ కుప్పకూలే, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్ ప్రారంభమైనట్టుగా బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తున్నాం. ఇంకా హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అది క్లోజ్ చేస్తే కనుక ఇంకా ఈ ఆయిల్ క్రైసిస్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Final boarding, Doha, Gate 12. Final boarding, Doha, Gate 12.